నమస్తే, నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బేల్ పూరి అండి. మనకు బయట దొరికే బండిపై దొరుకుతుంది కదండి బేల్ పూరి. అదేవిధంగా మన ఇంట్లో ఈవినింగ్ స్నాక్గా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే దాని పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది. సో ఈ బేల్ పూరి తయారీ విధానం ఈజీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. సో మనం ఈ మురుమురాలు అంటారు, కొందరు బొరుగులు అని కూడా అంటారండి వీటిని. నేను సాల్టెడ్ బొరుగులు తీసుకున్నానండి. వీటిని ఇలా ఉంటాయి. సో ఒక కప్ తీసుకున్నాను నేను. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు, తర్వాత ఇందులోకి మనం ముందుగా ఒక 2-3 అవర్స్ ముందుగా నానబెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. ఈ బఠానీ, వీటిని వైట్ బఠానీ, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాక తర్వాత మనం ఇందులో వేయించుకున్న పల్లీలు, అలాగే సన్న కారపూస ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి. దీని ప్లేస్లో మీరు బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత చాట్ మసాలా, తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్, అదేవిధంగా మనకి స్పైసీనెస్ తగ్గట్టుగా 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్. బొరుగులు సాల్టెడ్ కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులో తినేటప్పుడు పుల్ల కారకారంగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఈవినింగ్ స్నాక్ రెసిపీ కింద దీన్ని మనం వాడుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరతో వీటన్నింటినీ వేసి కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యే విధంగా. 1 స్పూన్ సహాయంతో కానీ, లేదంటే మీరు హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా నెమ్మదిగా మొత్తం ఆ మసాలాలన్నీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అవన్నీ కలిసే విధంగా కలుపుకోండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అండి బేల్ పూరి. అందరికీ చాలా ఫేవరెట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. And don't forget to subscribe. Thanks for watching. Have a nice day. Bye bye.